ఇప్పుడు మనం ఫర్టిలిటీ క్రైసిస్ లో ఉన్నామా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత ముందు తరాలు మన గ్రాండ్ ఫాదర్ కి ఎంతైతే సెమన్ కౌంట్ నార్మల్ ఉండేదో ఇప్పుడు ఈ జనరేషన్ కి దాంట్లో సగం అనేది నార్మల్ అయింది. మన గ్రాండ్ మదర్ చూసుకున్నట్లయితే వాళ్ళకి 35 years ఉన్నప్పుడు ఎంతైతే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉండేవో ఈ జనరేషన్ 20 years ఉన్న అడల్ట్స్ కి కూడా అంత కన్సెప్షన్ రేట్ అనేది లేదు. మరి దీనికి కాజెస్ ఏంటి? దాంట్లో కొన్ని లైఫ్ స్టైల్ రిలేటెడ్, ఇప్పుడు ఎక్సెసివ్ ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కానీ, స్ట్రెస్ రిలేటెడ్ కొన్ని అయితే దానికన్నా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అవి లైక్ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కౌంట్ నార్మల్ ఉన్నా కూడా మొటిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఎలా అంటే మనం డైలీ మన ఫుడ్ ప్యాకేజింగ్ దగ్గర నుంచి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వరకు కూడా రకరకాల కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాం. ఎలా అంటే ఎగ్జాంపుల్ మార్నింగ్ మిల్క్ కవర్ లో వస్తుంది, లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్ లో వస్తుంది. మనం మార్కెట్ కి వెళ్ళామనుకోండి, ఆపిల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ పైన థిన్ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. కుకింగ్ చేసేటప్పుడు కూడా నాన్ స్టిక్ వాడడం కానీ, లేదంటే టెఫ్లాన్ కోటెడ్ వాడడం వల్ల కానీ అన్ని రకాల కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాం. వీటిని ఏమంటారంటే PFAS అంటారు. ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ లో ఉండేది మెయిన్ థాలెట్స్ అంటారు. థాలెట్స్ వల్లనే ప్లాస్టిక్ అనేది సాఫ్ట్ గా మారుతుంది. ఆ థాలెట్స్ కి మనం డైలీ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్మాల్ టెస్టిస్ ఉండడం కానీ, లేదంటే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే టెస్టిస్ ట్రావెల్ చేసి వాటి ప్లేస్ కి రాకుండా మధ్యలో పొట్టలో ఆగిపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని థాలెట్ సిండ్రోమ్ అంటాము. ఈ థాలెట్స్ ఏంటి అంటే ఇవి యాంటీ ఆండ్రోజెన్స్ అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని తగ్గించే కెమికల్స్. థర్డ్ ఏంటంటే పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడిన ఫుడ్ తీసుకోవడం కానీ, ఈ కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల ఎగ్ కౌంట్ తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది, సెమెన్ కౌంట్ తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది. అయితే ప్రెగ్నెంట్ మదర్స్ ఇలా అన్ని రకాల కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల ఆ కడుపులో ఉన్న బేబీకి అంటే ఫీటస్ స్టేజ్ లో ఉన్నప్పుడే 6 to 7 million ఎగ్స్ ఉంటాయి. అట్లాంటివి ర్యాపిడ్ గా తగ్గిపోతూ ఉంటాయి ఎప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే. అదే మేల్ బేబీస్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే ఎక్స్పోజ్ అయినప్పుడు స్పర్మ్ కౌంట్, స్పర్మ్ ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గిపోవడము, టెస్టిస్ అనేవి స్మాల్ గా ఉండడము, లేదంటే పుట్టిన తర్వాత నార్మల్ పొజిషన్ కి రాకపోవడము, ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం నార్మల్ గా వాడే ప్యాక్డ్ ఫుడ్స్, మన ఇంటికి వచ్చే ఫుడ్స్ కానీ, లైక్ పిజ్జా కవర్స్ కానీ, డైలీ వాడే నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ లో కూడా చాలా రకరకాల కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ వల్ల కూడా మన ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి చాలా వరకు తగ్గుతున్నాయి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటే కాకుండా చాలా వరకు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తున్నాయి. వీలైనంత వరకు వీటన్నిటిని అవాయిడ్ చేయండి. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇవన్నిటిని అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళ పిల్లలకు ఇన్ఫర్టిలిటీ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి.